వార్తలకు తిరిగి స్వాగతం. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విడతల వారీగా పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో విడతలో పరీక్షలు నిర్వహించగా 694 మంది పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారని తెలియదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆర్బీఎస్కే సహకారంతో 8 వాహనాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు ఆసుపత్రిలో కల్పిస్తున్నామని, రోజుకి 100 మందికి పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేస్తున్నారని, అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పారు. ఈ స్కూల్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అది మొదటి విడతలో వచ్చేసి 11,949 విద్యార్థులకు పరీక్షించాము. అందులో 449 విద్యార్థులకు కంటి సైట్కి సంబంధించినటువంటి డిఫెక్ట్స్గా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అలాగే రెండవ విడతగా మేము ఏప్రిల్ 20 నుంచి నవంబర్ 16 వరకు కూడా రెండవ విడత స్క్రీనింగ్ చేసి 694 మంది పిల్లల్ని మేము స్క్రీనింగ్ చేసి ఉన్నాము. సో ఈ మొత్తం కలిపితే 1274 మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకు ఐ స్క్రీన్లు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లాలో అన్ని రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ఫీల్డ్లో పరీక్షించడం జరిగింది. అక్కడ మనకి స్క్రీన్ చేసిన తర్వాత ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ రెండో విడతలుగా మనము మన హాస్పిటల్లోకి తీసుకొచ్చి జీజీహెచ్ మంచిర్యాలలో తీసుకొచ్చి వారికి క్యాంపుల వారిగా రోజుకు ఇంతమంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాము కూలంకషంగా వారిని మళ్ళీ పరీక్ష చేయడానికి కోసము ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. ఐ చెకప్ కోసమే మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్స్ అందరూ చాలా బాగా మాట్లాడారు. ఇంకా మాకు మంచిగా చెకప్ కూడా చేశారు. వీళ్ళు మాకు సైట్ ఉందని చెప్పారు. మాకు అద్దాలు కూడా ఇస్తానన్నారు. హాస్పిటల్కి మంచిర్యాలలో వచ్చాము. మాకు ఇప్పుడు కంటి పరీక్ష చేస్తున్నారు. ప్రాబ్లం ఉంటే అద్దాలు ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఈరోజు కంటి పరీక్షకు వచ్చాము. డాక్టర్స్ కంటి పరీక్ష చేశారు. మాకు చదవడానికి కూడా ఇబ్బంది లేకుండా త్వరలో కళ్ళద్దాలు కూడా రాబోతున్నాయి. థ్యాంక్ యూ సార్.